నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుండి ఓ భాగాన్ని చదువుకుందాం. నూట 6వ దావీదు కీర్తన. యెహోవా దయాళుడు, మొదటి వచనం నుండి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. ఎనిమిది మరియు 9 వచనాలు కూడా అదే కీర్తన నుండి చదువుకుందాం. ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, కృప కలిగిన మా రక్షక, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, యుద్ధశూరుడా, సైన్యములకు అధిపతి యెహోవా, రాజాయిత రాజా, మీకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు మహాపరాక్రమం కలిగినటువంటి దేవుడవు నాయన. మీ కీర్తి అంతటిని ఎవడు వర్ణింపగలడు అని మీ వాక్యం సెలవిస్తున్నది. ప్రభువా, ఇటు వాక్యాన్ని ఆధారం చేసుకొని మీ నామాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు, ఆరాధనకు పురుకొల్పబడగలుగుటకు దేవా మీరే కృప చూపండి. నిష్ప్రయోజకుడినైన మీ దాసుని దేవా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధి కాంతిని ప్రభువా మీ దాసునిపై ప్రకాశింపజేయండి. మీ కృపా కనికరాలను వేడుకుంటూ మీ దాసుని మీ శిలువ చాటును ప్రభువా మీరు మరుగుపరచమని యేసు నామమున అడిగి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి వచన భాగాలని మరొకసారి చదువుకుందాం. 106వ దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. 2వ వచనం కూడా యెహోవా పరాక్రమము గల యెహోవా కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? ఈ మొదటి వచనాన్ని చూస్తే యెహోవా దయాళుడు, దయగలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి రక్షకుడు. ఆయన మహా గొప్ప దేవుడు అయ్యుండి కూడా నిన్ను నన్ను పాపము నుండి, శాపము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి విడిపించే నిమిత్తము ఆయన మనుజావతారుడుగా ఈ లోకానికి రక్షకుడుగా అరుదించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిత్యముండును. ఆయన కృప నిత్యము నిష్ప్రయోజకులమైనటువంటి పురుగు వంటి ఈ మానవుల పట్ల నిత్యము ఆయన కృపను పోయేటటువంటిది నిండి ఉంటుంది. 2వ వచనాన్ని చూస్తే యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? దేవుని యొక్క పరాక్రమ కార్యములను లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరాక్రమ కార్యములను ఎవరైనా వర్ణింపగలరా? ఒకవేళ వర్ణించడానికి ప్రయత్నించినట్లయితే అది సంపూర్ణంగా ప్రకటించలేనటువంటి వారుగా ఉంటారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నది. ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు?
ఆయన కీర్తి అంతటిని కూడా ఎవడు ప్రకటింపగలడు? ఎవడు కూడా, ఏ మానవుడు కూడా ప్రకటించలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇది మానవులకు అసాధ్యమైనటువంటి కార్యము. ఆయన కీర్తి అంతటిని కూడా ఎవరైనా ప్రకటించాలి అని చెప్పేసి ప్రయత్నించినట్లయితే ఇది మానవులకు అసాధ్యమైనటువంటి కార్యము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా 8వ వచనం చూసినట్లయితే, ఆయన తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై, తన యొక్క పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయుటకై ఆయన వారిని రక్షించెను. ఎవరిని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి. మరొకసారి చదువుదాం ఆ వచనాన్ని. ఆయన తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. తన నామమును బట్టి ఆయన వారిని రక్షించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఐగుప్తీయులను రక్షించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పాపము నుండి, శాపము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి రక్షించటానికి కడు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది 9వ వచనంలో, ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయెను. చూడండి ఎంత అద్భుతకరుడో, ఎంత ఆశ్చర్యకరుడో. ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయాను. ఒక సముద్రం ఏంటి, ఆయన గద్దించినప్పుడు అది ఆరిపోవటం ఏంటి? ఆ దారిలో ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి వాడుగా, ఏటిని ఎర్ర సముద్రమును దాటించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనబోయేటటువంటి సత్యాన్ని మనము గమనించాలి. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధములలో నుండి నడిపించెను. మైదాన ప్రాంతంలో ఒక వ్యక్తి నడిచినటువంటి రీతిగా, ఆయన మైదాన ప్రాంతంలో నడిచినటువంటి రీతిగా ఇశ్రాయేలీయులైనటువంటి వారిని నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యములను, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యములను ఇంత అంత అని చెప్పేసేసి మనం ఏమాత్రం కూడా ప్రకటించలేనటువంటి వారముగా ఉంటున్నాము. ఇది మానవులకు అసాధ్యమైనటువంటిది. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. మైదానము మీద ఒక వ్యక్తి నడిచినట్టుగా అగాధ జలములలో నుండి, ఎర్ర సముద్రములో నుండి, ఆయన పాయలుగా చీల్చినటువంటి ఆ ప్రాంతంలో నుండి ఆయన నడిపించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా దావీదు కీర్తన 18వ అధ్యాయం చూస్తే, దావీదు కీర్తన 18వ అధ్యాయం కూడా చూస్తే 15వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా నీ నాసికారాంధ్రముల ఊపిరిని నీవు విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. అవే మాటలు ఇక్కడ రిపీట్ చేస్తూ ఉన్నాడు. 106వ దావీదు కీర్తనలో 9వ వచనంలో ఏం చెప్పాడో అవే మాటలు ఇక్కడ రిపీట్ చేస్తూ ఉన్నాడు. యెహోవా నీ నాసికారంధ్రములు ఊపిరి విడువగా ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను. నాసికారంధ్రముల నుండి విడువబడినటువంటి, వడిగా విడువబడినటువంటి ఆ శ్వాసకు తట్టుకోలేనటువంటి రీతిగా
సముద్రముల యొక్క అడుగు భాగములు కనబడినటువంటివిగా ఉంటూ ఉన్నాయి. అంతటి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. భూమి పునాదులు కనబడెను. 15వ వచనం ఆఖరి భాగంలో 18వ అధ్యాయము, భూమి పునాదులు కనబడెను లేదా బయలుపడెను. 16వ వచనం చూస్తే, ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. ఉన్నత స్థలముల నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని ఆయన మహాజలరాశులలో నుండి, మిక్కిలి ప్రమాదకరమైనటువంటి మునిగిపోచున్నటువంటి ఆ స్థితిలో నుండి నన్ను పైకి లేపినటువంటి వాడుగా ఉంటున్నాడు. తర్వాత 17వ వచనం కూడా అదే అధ్యాయంలో 18వ అధ్యాయము 17వ వచనం చూస్తే, బలవంతులకు పగువారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు. ఎవరు వీరు? సాతాను సంబంధికులు. బలవంతులకు పగవారు. ఈ సాతానుడు వాడు మనకంటే బలమైనటువంటి వాడు, అయితే దేవుని కంటే తక్కువైనటువంటి వాడు. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా. సాతానుడు మనకంటే బలవంతుడైనటువంటి వాడు. వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. అంటే శిలువలో సాతాను యొక్క తలను చితకదొక్కినటువంటి వాడుగా ఉంటున్నాడు. సాతానును ఓడించినటువంటి వాడుగా ఉంటున్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సాతానును ఓడించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, అక్కడి నుంచి కొన్ని భాగాలు మనం చదువుకుందాం. 22వ వచనం, పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైనదిగాను యెహోవా నన్ను కలుగజేసెను. సృష్టి ఆరంభము నుంచి ఆయన ఉన్నటువంటి వాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సృష్టి ఆరంభము నుంచి ఉన్నటువంటి వాడు. ఆయన ఏదో మధ్యలో వచ్చినటువంటి వాడు మాత్రము కాదు. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమును తన కార్యములలో ప్రథమమైనదిగాను యెహోవా నన్ను చేసెను. తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా నన్ను చేసెను అని చెప్పేసి చెప్పబడుతున్నది. 26వ వచనం చూస్తే, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టితిని. నేల మట్టిని రవంతైనను పుట్టక మునుపు నేను పుట్టితిని అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను గురించి తాను చెప్పుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ 30వ వచనం చూస్తే, అదే అధ్యాయం 30వ వచనం చూస్తే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై. శిల్పి అంటే డిజైన్ చేసేటటువంటి వాడు, లేదా ఒక ఐడియా ఇచ్చేటటువంటి వాడు. ప్రధాన శిల్పిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద
ఆదిలోనే సృష్టి ఆరంభానికి పూర్వమే ఉంటూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనబోయేటటువంటిది తెలియజేయబడుతున్నది. అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. నిత్యమును కూడా ఆయన సన్నిధిని ఆనందించుచూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ శిల్పకారుడు ఏ రీతిగా అయితే ఒక శిల్పాన్ని రూపురేఖలు దిద్దుతూ ఉన్నాడో ఆ రీతిగా ఒక విధంగా ఆ తండ్రి అయినటువంటి దేవునికి ఇట్లా చేయి, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక రూపకల్పన అనబోయేటటువంటిది చేయటంలో ఈ శిల్పి అయినటువంటి చిత్రకారుడు అనబోయేటటువంటి వాడు దోహదపడుతూ వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మన దేవుడు. తండ్రి నుంచి వేరైనటువంటి వాడు మాత్రం కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. సృష్టి ఆరంభానికి పూర్వమే ఆయన ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నారు. అనేక మంది విమర్శకులు అంటూ ఉంటారు, 2000 సంవత్సరాల క్రితమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడిగా గుర్తించారు, అంతకు పూర్వం ఎక్కడ ఉన్నాడాయా మీ దేవుడు అని చెప్పేసి అంటున్నారు. వారు విమర్శ కోసం మాత్రమే ఆ మాటలు అనబోయేటటువంటివి పలుకుతూ ఉంటారు. కానీ ఈయనైతే సృష్టి ఆరంభానికి పూర్వమే నేను ఉన్నాను అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన ప్రధాన శిల్పి అయినటువంటి దేవుడు, సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మిక్కిలి పరాక్రమమైనటువంటి గొప్ప దేవుడుగా ఉంటూ ఉన్నాడు. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ కార్యము ప్రకటింతము, పరిశుద్ధ కార్యము ప్రకటింతము. యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్యము గొప్పది ఎంతో, గ్రాహింపశక్యము కానిది, గ్రాహింపశక్యము కానిది. ఆయన మహాత్యం అనబోయేటటువంటిది గ్రహింప శక్యము కానటువంటిది. ఆయన కీర్తి అంతటిని కూడా, లేదా ఆయన పరాక్రమం అంతటిని కూడా ఎవడు ప్రకటించగలడు? ఎవడు ప్రకటించగలడు? ఇది మానవులకు అసాధ్యమైనటువంటిది అని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతూ ఉన్నటువంటిదిగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన మనలను అంధకార సంబంధమైనటువంటి చీకటి నుండి విడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. చీకటి శక్తులకు అధికారి ఎవడయా అంటే సాతానుడు. సాతాను సంబంధమైనటువంటి అధికారము నుండి ఆయన మనలను విడుదల కలిగించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవుని యొక్క రాజ్యములో వారసులుగా, పౌరులుగా చేసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా 14వ వచనం చూస్తే, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచు ఉన్నది. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
అనబోయేటటువంటి ఆ దేవుని యొక్క కుమారుని ద్వారా మనకు పాప క్షమాపణ, విమోచన, విడుదల అనబోయేటటువంటిది కలుగుచున్నదని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే అధ్యాయంలో 18వ వచనం చూస్తే, నేను చదువుతాను మధ్య భాగం నుండి. ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన ఆది అయి ఉండి, ప్రథమములో ఉన్నటువంటి దేవుడై ఉండి, ఆయన మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన మొట్టమొదటిగా మరణమును జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయనతో పాటుగా పాపము నుండి విడుదల కలిగినటువంటి వారమైనటువంటి చెప్పుకోబడేటటువంటి మనము ఆయనతో కూడా లేచేటటువంటి వారముగా ఉంటామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. పాపము నుండి, శాపము నుండి మనకు విడుదల, విమోచన అనుభవేటటువంటిది కలిగేటటువంటిదిగా ఉంటున్నది. పాప క్షమాపణ నుండి మనకు విమోచన, విడుదల అనేటటువంటిది కలిగేటటువంటిదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన ఏ రీతిగా అయితే సమాధిని గెలిచి లేచినటువంటి వాడుగా ఉంటాడో, ఆయన వచ్చేటటువంటి సమయంలో ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని కూడా లేపి కూర్చుండబెట్టేటటువంటి వాడుగా ఉంటాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చూస్తే, దీనికి మీరు ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. దేనికి ఆశ్చర్యపడకూడదు? ఒక కాలము వచ్చుచున్నది, దీనికి మీరు ఆశ్చర్యపడబాకడు. ఎవడు మృతులైనటువంటి వాడు లేస్తాడంట అని చెప్పేసి ఆశ్చర్యపడకూడదు. సమాధుల్లో ఉన్నవారు మొదట లేస్తారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలముగా లేపబడినటువంటి వాడుగా ఉంటున్నారు. ఆయనను పోలి ఆయన బిడ్డలమైనటువంటి నీవు నేను కూడా సమాధుల్లో ఉండి లేచేటటువంటి వారంగా ఉంటాము ఆయన యొక్క రాకడ సమయంలో అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అనబోయేటటువంటిది ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. ఆయన ఆది సంభూతుడే, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు. సర్వ సృష్టి అంత కూడా ఆయన నోటి మాట వలన కలిగినటువంటిదిగా ఉంటూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, నేను చదువుతాను. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. తన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు. ఆయన నోటి మాట వలన సమస్తమును కూడా నిర్వహించబడుచున్నదని చెప్పేసి దేవుని వాక్యం అనబోయేటటువంటిది ఇక్కడ ప్రకటించబడుతూ ఉన్నది. ఆయన మాట ఆగిపోయినట్లయితే సృష్టి ఆగిపోతుంది. ప్రకృతి అంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోతూ ఉన్నది. ఒకవేళ ప్రకృతి అనబోయేటటువంటిది స్తంభించిపోతే మానవుడు ఎంత ప్రమాదకరమైనటువంటి రీతిలో పడిపోతాడు అనబోయేటటువంటిది ఊహాతీతమైనటువంటిది. కాబట్టి ఆయన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అనబోయేటటువంటిది తెలియజేయబడుతున్నది. అంతటి మహా గొప్ప దేవుడు, అంతటి బలశాలి అయినటువంటి దేవుడు, అంత సృష్టికి ఆధారభూతుడైనటువంటి దేవుడు, మహా పరాక్రమశాలి అయినటువంటి మహా గొప్ప దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రిక్తుడుగా ఈ లోకానికి అరుదించినటువంటి వాడుగా ఉంటున్నాడు. రిక్తుడుగా, ఏమి చేతకానటువంటి వాడుగా, రిక్తుడుగా ఈ లోకానికి అరుదించినటువంటి వాడుగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ చెప్పబడుతున్నది.
కాబట్టి 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు పాపము వలన వచ్చు జీతము మరణము. పాపానికి కారకుడెవడు? అపవాదిని మరణింపజేయుటకు ఆయన సిలువను మోసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆఖరి రక్తబొట్టు వరకు సిలువలో చిందించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అందువలనే మరణము ద్వారా నశింపజేయుటకు అని చెప్పబడుతున్నది. ఇంతకు పూర్వమే చెప్పాను, సిలువలో ఆయన సాతాను యొక్క తలను చితకదొక్కినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. సాతానుని జయించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. మరణ భయము చేత దాస్యములోనికి లోబడినటువంటి వారిని, ఎవరు వారు? మానవులమైనటువంటి మనమే. మరణ భయము చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ఆయన కడు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అందువల్లనే ఆయన ఏం చేశాడంటే రక్తమాంసములలో పాలివాడాయను. మనం ఎటువంటి వారము? పురుగు లాంటి వారము, లేదా చీమ లాంటి వారము. మనల్ని సర్వశక్తిమంతుడైనటువంటి ఆ గొప్ప దేవుడు రక్షించాలి అని చెప్పేసి పూనుకుంటాడు. అయితే ఒక చీమను రక్షించుటకు చీమలాంటి అవతారమే మనం ఎత్తాలి. అదే రీతిగా సర్వశక్తిమంతుడైనటువంటి మహాకాశములు పట్టజాలనంతటి ఆ మహా గొప్ప దేవుడు చీమలాగా వచ్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఏనుగులాగా వస్తే ఏదో మేలు చేయబోయి కీడు చేసినటువంటి వాడైపోతాడు. కొన్ని లక్షల చీమలు అనబోయేటటువంటివి ఏనుగు కాలు క్రింద పడిపోయి చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే చీమలాంటి లేదా పురుగులాంటి వారమైనటువంటి మనలను రక్షించే నిమిత్తము ఆయన రక్తమాంసములలో పాలివాడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు అబ్రహాము సంతానం యొక్క సంతానాన్ని ధరించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. మానవుల్లో ఒక మానవ అవతారం అనబోయేటటువంటిది ఎత్తినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కన్యక అయినటువంటి మరియ గర్భమున జన్మించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 15వ వచనం కూడా చదివితే 16వ వచనం, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన ధరించుకోవాలి అని అనుకుంటే దేవదూతల స్వరూపాన్నే ధరించుకొని ఉండేవాడు. దేవదూతల స్వభావాన్ని లేదా స్వరూపాన్ని ధరించుకున్నట్లయితే మానవులుగా ఎట్లా రక్షించగలడు? కాబట్టి అందును బట్టి ఆయన మనుజావతారుడుగా ఈ లోకానికి అరుదించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అబ్రహాము సంతానం యొక్క స్వభావాన్ని ధరించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం అనబోయేటటువంటిది ఇక్కడ తేటపరచబడుతూ ఉన్నది. అంతేకాకుండా తీతు పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ
నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధిస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఎట్లా? సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల 13వ వచనం అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. నీతితోనూ భక్తితోనూ సత్ప్రవర్తనతోనూ లేదా సత్క్రియలతోనూ బ్రతుకుచుండవలెనని దేవుడు మనకి బోధిస్తున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 14వ వచనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను తానే అర్పించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందు నిమిత్తము? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా తనను తాను అర్పించుకున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అనబోయేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాము. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 16, 17 మరియు 18 వచనాలు చూద్దాం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును ఆగును. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను కూడా నాకున్నాయి. ఎవరా గొర్రెలు? మనమేమో అన్యజనాంగము. ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. నా దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకున్నాయి, వాటిని కూడా నేను తోడుకొని రావాలను. అనగా అన్యజనాంగానికి కూడా రక్షణ అనుభవేటటువంటిది ఉంటూ ఉన్నది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. 17వ వచనం చూస్తే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువల్ల నేను నా తండ్రి నన్ను ప్రేమించాను. 18వ వచనం, ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని. ఎవడనూ నా ప్రాణాన్ని తీసుకోలేడు, దాన్ని నేనే పెట్టుచు ఉన్నాను, మరలా తిరిగి తీసుకుంటూ ఉన్నాను. ప్రాణం పెట్టడం అంటేనేమో సిలువ వేయబట్టము, 3వ దినాన సమాధిలో ఉన్నటువంటి ఆ ప్రభువు తిరిగి లేవటం అనబోయేటటువంటి దానికి ముంగుర్తుగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం అనబోయేటటువంటిది తెలియజెప్పబడుతున్నది. ఆ ప్రాణాన్ని మరలా తిరిగి తీసుకోవటం అంటే పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని వాక్యం అనబోయేటటువంటిది ఇక్కడ తేటపరచబడుతూ ఉన్నది. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూస్తే, ఇది మనందరికీ కూడా తెలిసినటువంటి భాగమే. 21వ వచనం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని
ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎవరు చేసింది? తండ్రి ఆ రీతిగా శిలువకు అప్పగించడం అనబోయేటటువంటిది తండ్రికి అభీష్టమాయను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే నేను చదువుతాను. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. అబ్రహాము పొందినటువంటి ఆశీర్వాదాన్ని నీవు నేను కూడా పొందవాలనేటటువంటి అపేక్షతోటి ఆయన ఏం చేశాడు? మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎందు నిమిత్తము అబ్రహాం పొందినటువంటి ఆశీర్వాదాన్ని ఆయన రక్తం చేత విమోచింపబడినటువంటి బిడ్డలు కూడా పొందాలి అనబోయేటటువంటి ఆలోచన సత్సంకల్పంతో ఆ రీతిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ నిమిత్తము నా నిమిత్తము సిలువను మోసినటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడే. మ్రాను మీద అంటే సిలువ మీద వ్రేలాడినటువంటి ప్రతివాడును శాపగ్రస్తుడు. సిలువ మీద వ్రేలాడటం అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. దొంగలకి అత్యంత ఇబ్బందికరమైనటువంటి నేరాలు చేసినటువంటి వారికి మాత్రమే ఈ సిలువ శిక్ష అనబోయేటటువంటిది భరించేటందుకు శిక్ష విధించేటటువంటి వారుగా ఉంటారు ఆ దినాల్లో. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ యొక్క పాపాన్ని తీసివేసే నిమిత్తము, నా యొక్క శాపాన్ని తీసివేసే నిమిత్తము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని సహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. మాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. శాపగ్రస్తమైనటువంటి మరణాన్ని, నీ యొక్క శాపాన్ని తీసివేయాలంటే ఆయన మరణించవలసినటువంటి అవసరత అనబోయేటటువంటిది ఉన్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకి తేటపరచబడుతూ ఉన్నది. అంతేకాకుండా యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే, తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెను అని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకును ప్రేమించాను. వారిని అంతము వరకును, ఈ లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకును ప్రేమించేటటువంటి వాడుగా ఉన్నాడు. ఏదో ముద్దొచ్చినప్పుడు చంకనెత్తుకొని, ముద్దు రానప్పుడు కోపగించుకునేటటువంటి వాడు కాడు మన దేవుడు. అంతం వరకును మనల్ని ప్రేమించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతం వరకు అంటే ఆ పరలోకంలోనికి చేర్చటం మనం ఎంతవరకు కూడా ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొక భాగం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎక్కడికి వెళుతున్నాడు ఈయన?
తాను ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసినటువంటి గడియ ఆసన్నమైనదని తాను ముందే ఎరిగినటువంటి వాడై తన శిష్యులను అంతము వరకును ప్రేమించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఏం చేస్తూ ఉన్నాడు? నా తండ్రి ఎంట అనేక నివాసములు ఉన్నాయి. ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచినటువంటి దేవుడు, లేదా మృత్యుంజయుడిగా తిరిగి లేచినటువంటి దేవుడు తండ్రి వద్దకు వెళుతూ ఉన్నాడు. అంతేకాదు తండ్రి వద్ద తనకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుచున్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. 3వ వచనం కూడా చూస్తే, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని వెళ్తాను. తన వారెవరో వారిని అందరినీ కూడా తీసుకొని వెళ్తాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడినటువంటి వారిని, పాప క్షమాపణ పొందినటువంటి వారిని, పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి మన దేవుడు ఆ 2వ రాకడ సమయంలో మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. తన వారిని అందరినీ కూడా, కేవలం శిష్యులకు మాత్రమే చెప్పబడుతున్నటువంటి మాట కాదు ఇది. తన వారైనటువంటి లోకంలో పాప క్షమాపణ పొందినటువంటి వారు అందరినీ కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పేసి చెబుతున్నటువంటి మాట ఇవి. ఒకానొక దినాన ఆయనతో మనం ఉంటాము అనబోయేటటువంటిది మన యొక్క నిరీక్షణ, మన యొక్క నమ్మకము, మన యొక్క విశ్వాసము. అందును బట్టే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చూస్తే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందను. అందువలనే ఆయన నామం పేరట ఆయన ఆకర్షించడాన్ని బట్టి దేవుని మందిరంలో ఈ రీతిగా చేరి ఆయన నామాన్ని గొప్ప చేసేటటువంటి వారముగా, ఆయనను స్తుతించి ఘనపరిచి హెచ్చించి పూజించేటటువంటి వారముగా మనం ఉన్నాము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. ఆయన నామం పేరట ఆకర్షితులమై ఇక్కడ మనం చేరినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకా చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 28 మరియు 29 వచనాలు కూడా చూద్దాం. నేను వాటికి నిత్యజీవముని ఇచ్చున్నాను, కానుక ఎన్నటికి నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఆయన గొర్రెలమైనటువంటి మనకు ఆయన నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవడును నా చేతిలో నుండి నా గొర్రెలను అపహరింపడు. 29వ వచనం చూస్తే, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. అంటే తండ్రి అయినటువంటి దేవుని ద్వారా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి అప్పగింపబడినటువంటి గొర్రెలము మనము. తండ్రి దగ్గర ఒక లాక్ ఉన్నది, కుమారుడు దగ్గర మరొక లాక్ ఉన్నది. వీఆర్ అండర్ ది డబల్ లాక్. తండ్రిని చేత కుమారునికి అప్పగింపబడినటువంటి గొర్రెలము. ఆయన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఆయన చేతిలో నుండి ఎవడు కూడా అపహరించలేడు. ఆయన గొర్రెలమైనటువంటి మనలను అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనబోయేటటువంటిది తేటపరచబడుతూ ఉన్నది. అంతేకాకుండా 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా చిన్న పిల్లలారా
మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. తండ్రి వద్ద మనకున్నాడు. ఎందుకున్నాడు తండ్రి వద్ద మనకు? సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, వీడు తప్పువాడు, వీడు తప్పుడు వాడు, వీడు తప్పుడు వాడు, వీడు పాపి, వీడు పాపి, వీడు పాపి అని చెప్పేసి ఏలు పెట్టి చూపిస్తూ ఉంటాడు. అయితే వీడు ప్రభు రక్తం చేత విమోచింపబడినటువంటి వాడు, వీడు ప్రభు రక్తం చేత విమోచింపబడినటువంటి వాడు అని చెప్పేసి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా మన పక్షంలో దేవుడు వాదించేటటువంటి వాడుగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాదించేటటువంటి వాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము చెప్పబడుతున్నది. అనగా ఆయన మహా గొప్ప దేవుడై ఉండి నీ నిమిత్తము నా నిమిత్తము మరణం పొందుట మాత్రమే కాకుండా ఆయన మన పక్షంలో వాదించేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏ రీతిగా వాదిస్తాడంటే, ఈజ్ లైక్ ఏ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆ రీతిగా వాదించేటటువంటి వాడుగా ఉంటాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఆఖరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూస్తే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. నిరంతరము తండ్రి వద్దేమో నీ నిమిత్తము నా నిమిత్తము విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు కడు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనము గమనించబద్ధులమై ఉన్నామని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇప్పుడు ఆయన మన కొరకు ఏమేం చేశాడు? మహాపరాక్రమమైనటువంటి దేవుడు, అంతటి గొప్ప దేవుడై ఉండి కూడా ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చాడు. అంతటి గొప్ప దేవుడై ఉండి కూడా తనను తాను రిక్తుడిగా, శరీరధారిగా, అబ్రహాము సంతానంలో పాలిభాగస్థుడిగా తనను తాను తగ్గించుకొని రిక్తుడిగా సిలువను మోసినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆఖరి రక్తపొట్టు వరకు ఆయన సిలువలో కార్చినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా గొర్రెలు ఏ విధంగానైనా దొంగిలింపబడతాయేమో అంటే సాతానుడు అనబోయేటటువంటి వాడు నీచమును కూడా వాడు మన యొక్క భక్తి విశ్వాసాలను నాశనం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన మనకు ప్రొటెక్షన్ అనబోయేటటువంటిది కూడా ఇస్తూ ఉన్నాడు. నా తండ్రి చేతిలో ఉన్నటువంటి గొర్రెలను ఎవడు కూడా అపహరింపలేడు అని చెప్పేసి చెప్పబడుతున్నది. అంతేకాకుండా హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో ఏం చెప్పబడుతున్నది? వారిని సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు, తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉండి నిత్యము నీ నిమిత్తము నా నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాగా నీ పక్షంలో నా పక్షంలో వాదిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉపమానాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా చెప్పుకోవటానికి ఇప్పుడు సమయం అనేటటువంటిది చాలదు. కాబట్టి ఎంత గొప్ప దేవుడై ఉండి కూడా, పరాక్రమశాలి అయినటువంటి మహా గొప్ప దేవుడై ఉండి కూడా ఆయన తనను తాను సిలువకు అప్పగించుకున్నటువంటి వాడుగా, రిక్తుడిగా, ఏమి చేతకానటువంటి వాడుగా అప్పగించుకున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకు చేసినటువంటి ఆ త్యాగ సహితమైనటువంటి ఆ సిలువలో ఆయన నెరవేర్చినటువంటి ఆ త్యాగ సహితమైనటువంటి ఆ ప్రేమకు బదులుగా మనం ఏమి ఇవ్వగలము? ఏమి ఇచ్చినప్పటికీ కూడా రుణస్థులమే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనం పోయేటటువంటిది తెలియజేయబడుతున్నది. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.